రీసెంట్ గా గుంటూరులో ఒక సంఘటన జరిగిందమ్మా. ఒక మహిళని వివస్త్రను చేసి ఒక నాయకుడు కొట్టారు. ఆ రోజు వైసీపీ నాయకులు అందరూ, వైసీపీ మహిళా నాయకులు అందరూ వచ్చి ఇక్కడ పరామర్శల కార్యక్రమం అయితే చేశారు. కానీ ఈ రోజు జోగి రమేష్ కోడలు, నా మావ నన్ను చంపడానికి చూశాడు, నా భర్త నన్ను చంపడానికి చూశాడు, అదనపు కష్టం కోసం నన్ను వేధిస్తున్నారు అని కేసు పెట్టిన తరుణంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్త గాని, వైసీపీ నాయకుడు గాని, వైసీపీ మహిళా నాయకులు గాని ఎందుకని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారనుకోవచ్చు అంటారమ్మా? అంటే ఇప్పుడు అక్కడ ముద్దాయి వచ్చేసేసి వైసీపీ నాయకుడు కదా, అందుకని వాళ్ళ కోడలు అయితే వీళ్ళకి మహిళగా కనిపించట్లేదు. అదే టీడీపీకి సంబంధించిన ఎవరైనా సరే ఒక చిన్న పని అంటే అసలు వాళ్ళ సంబంధం లేకపోయినా ఏదో ఒక చోట ఎక్కడన్నా నాయకులతో కలిసి ఫోటో దిగిన వాళ్ళైనా సరే ఇంక అది మొత్తం టీడీపీ వాళ్ళకే అంటగడతారనమాట. ఇదే వాళ్ళ దాకా వస్తే తన దాకా వస్తే నాయకుడి కోడలు కదా, ఆ మహిళగా కనిపించట్లే వాళ్ళకి. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. ఏంటంటే ఎంతసేపటికి స్వార్థం. అంటే ఎక్కడ మనకి రాజకీయ లబ్ధి దొరికిద్దా, లేకపోతే మనకి ఎటువంటి బెనిఫిట్ కలిగితే ఈ మాటలు మాట్లాడితే ఏ బెనిఫిట్ కలిగిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారే తప్పితే, నిజంగా చిత్తశుద్ధితో మహిళా పక్షపాతులైతే నిజంగా జోగి రమేష్ కోడల్ని ఇప్పుడు వెంటేసుకొని వచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అడగాలన్నమాట వైసీపీ నాయకులంతా. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏ రోజు ఎక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరు దీని మీద మాట్లాడలేదు. మన గుంటూరు విషయంలో అక్కడ జరిగిన సంఘటన, మహిళా లోకానికి రక్షణ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే మాట అయితే అందరూ వచ్చి మాట్లాడారమ్మా. ఆ రోజు జరిగింది నిజంగా తప్పే కాదంటలేదు. మరి ఆ రోజు అక్కడ శిక్షలు కూడా వేయటం జరిగింది. మరి ఈ రోజు ఈ విషయంలో మాత్రం ఎందుకని వీళ్ళు ముందడుగు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారు? అంటే అక్కడ ఉన్నది వాళ్ళ వైసీపీ నాయకుడు కదండి. ఏదన్నా ముందడిగేస్తే వాళ్ళ వైసీపీ నాయకుడికి నష్టం జరిగిద్ది. అందుకని చెప్పి వాళ్ళు అసలు ముందుకు రారు. కనీసం దాని గురించి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడరు. చూడండి మీరు ఎంత స్వార్థపరులు అండి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఆరిందల్లాగా వచ్చి మీడియా ముందు కూర్చొని నంగనాచి కబుర్లు అన్ని చెప్తారు. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు జోగి రమేష్ కోడల గురించి వాళ్ళు మాట్లాడాలన్నమాట. సిగ్గు శరమున్న మహిళలైతే, మహిళా పక్షపాతులైతే, మహిళల గురించి న్యాయం కోరే వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందన్నమాట. ఇప్పుడు మాట్లాడలేకపోతే వాళ్ళు అసలుకి నిజంగా రాజకీయానికి పనికిరారు అని నేను అంటున్నాను. సరే, ఇవన్నీ ఒకెత్తమ్మా. ఒకవైపు జోగి రమేష్ కోడల వ్యవహారం నడుస్తుంది, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు చేశారు అంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు కానీ, లేదంటే కనుక ఆర్కే రోజా గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? మరి వీళ్ళు ఆ సంగతి వదిలేసి ఈ సంగతి మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు రాజీనామా చేయించాలి, నిజంగా డిఎస్సి పేపర్ లీక్ అయింది అని వాళ్ళకి అనిపిస్తే ఇప్పటికి ఉద్యోగాలు డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చి కూడా 1 సంవత్సరం అయిపోయింది వాళ్ళకి, జనాలందరికీ. కానీ అప్పుడు గుర్తురాంది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వీళ్ళకి? అంటే ఏదో ఒకటి దొరికితే దాన్ని పట్టుకొని కొన్నాళ్ళ పాటు సాగిద్దాం అనే ఉద్దేశం తప్పితే వీళ్ళు నిజంగా వాళ్ళు డిఎస్సిలో పేపర్ లీక్ అయినట్టు అప్పటి నుంచి ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది గుర్తు వాళ్ళకి? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు అప్పటి నుంచే పోరాడితే నిజంగా పేపర్ లీక్ అయిందేమో, వాళ్ళు మెరిట్ స్టూడెంట్ నష్టపోతున్నారని మేము కూడా అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం పాటు గుర్తురాంది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే అక్కడ ఏదో కేంద్రంలో ఏదో జరిగింది అని చెప్పేసి దాన్ని పట్టుకొని వీళ్ళు వేలాడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ జోగి రమేష్ కోడల వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే ఇది చేస్తున్నారు అనుకోవచ్చు అంటారమ్మా? ఒక విధంగా అనుకోవచ్చండి. ఎందుకంటే జనాలు ఎక్కువ న్యూస్ ఏది హైలైట్ అవుతుందో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తారు కదా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ జోగి రమేష్ ది ప్రతి ఛానల్లో కూడా హెడ్లైన్స్ గా పడుతుంది అనమాట. దాన్ని తప్పించడానికి వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనమాట. ఇదైనా కానీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మీరు పోరాడగలిగితే ఫస్ట్ నుంచే పోరాడితే బాగుండేది. ఇప్పుడు దాకా 1 సంవత్సరం పాటు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మెరిట్ స్టూడెంట్ వీళ్ళకి కనిపించలా. మరి కనిపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్ మళ్ళీ 1 సంవత్సరం ట్రై చేసి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలకు కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. అంటే వీళ్ళది ఎలా ఉంటది అంటే అదే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసారంటారు, ఆ టైప్ లో ఉంటది అనమాట వీళ్ళది. అంటే ఇక్కడ ప్రధానంగా మరి వీళ్ళ గురించి అమ్మా, జోగి రమేష్ గారి గురించి అడగాల్సి వస్తుంది, తప్పటం లేదు. ఎలా చూడాలంటారు? ఒక
దేవుడి గుడిలో సాంబ్రాణి కడ్డీలు వెలిగించినా సరే శవం కాలుతున్న వాసన వస్తుంది ఏంది ఇంట్లో అనే పరిస్థితికి ఎందుకు వచ్చారనుకోవచ్చు అంటారు. అంత నమ్మకం లేనప్పుడు మద్యం కేసులో నాకేం సంబంధం లేదని చెప్పి దుర్గ గుడి దగ్గర ప్రమాణం చేయడానికి ఎలా వచ్చారనుకోవాలంటారు? అంటే ఇక్కడ నమ్మకం లేక వచ్చారా, లేదంటే ఏముందలే అనే దాంతో వచ్చారనుకోవాలంటారా? అంటే వాళ్ళు ఇప్పుడు మన హిందూ దేవుళ్ళ మీద నమ్మకం అనేది లేదు కాబట్టి ఏదైనా చేస్తారు. ఇప్పుడు మనకి ఒక భగవంతుడి మీద నమ్మకం ఉందనుకోండి, మనం ఆ ప్రమాణం చేస్తే అమ్మో ఏదన్నా మళ్ళీ మన కుటుంబ సభ్యులకి ఏదన్నా జరిగిద్దేమో, మనకి ఏదైనా ప్రమాదం జరిగిద్దేమో, మనం అక్రమంగా చేస్తే అనేది మనకు ఒక భావన ఉంటది. కానీ వాళ్ళకి ఏంటంటే అది మన హిందుత్వాన్ని వాళ్ళు ఒక ఆఫ్టర్ ఆల్ గా తీసేశారనమాట. అందుకని చెప్పేసి ఆయన అంత సునాయాసంగా మంచినీళ్ళ ప్రాయంగా ప్రమాణం చేయగలిగేవాడు. అతనికి హిందువుల మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన అంత తప్పుడు ప్రమాణం చేశాడు అనమాట అతను. ఓకే అమ్మా, ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే కనుక ఈ వైసీపీ నాయకులు మేము న్యాయం వైపు నిలబడతాం, ధర్మం వైపు నిలబడతాం అని చెప్పి పదే చెప్తున్నారు కదా. మరి సిద్దిల అప్పలరాజుకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ రోజు జోగి రమేష్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారమ్మా వీళ్ళు పదే? అంటే సీదిల అప్పలరాజు కొడుకు చిన్నపిల్లోడు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, అందరూ అంటే అతనికి ఫేవర్ గా ఉండే వాళ్ళందరూ చిన్నపిల్లలు, బుజ్జి పిల్లలు. అంటే ఆ అవినాష్ రెడ్డిని కూడా అంతే అంటాడు, 50 ఏళ్ళు వచ్చినా వాళ్ళు చిన్నపిల్లలు. కానీ తెలుగు అపోజిషన్ పార్టీలో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వీళ్ళకి ఎందుకు ఇంకా రాజకీయం, వీళ్ళు ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళ దాకొస్తే తన దాకొస్తేనేమో చిన్నపిల్లలు, అవతల దగ్గరికి వస్తేనే ముసలోళ్ళు అనమాట. వీళ్ళ రాజకీయం చూస్తుంటేనే జనాలకి ఏంటంటే చీ అనిపిస్తుంది అనమాట. చీ అనిపించి అసలు ఉన్న ఇప్పుడు 11 కదా ఈసారి 1+1 2 వస్తాయేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఎందుకంటారు? అంటే ఈ నేరస్తులకు మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమా, లేదంటే గనక వాళ్ళు వెళ్ళిపోతే మాది వాళ్ళ అరెస్ట్ అయితే కనుక మా వ్యవహారాలు ఏం బయటపడతాయి అనే భయం అనుకోవచ్చు అంటారా? అంతేనండి, వాళ్ళ వ్యవహారాలు చాలా వరకు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదేదో చేసుంటారు. ఇప్పుడు స్థానికంగా ఇతని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రతి వాళ్ళకి ఫుల్ హ్యాండ్ ఇచ్చేశాడు. మన పార్టీ ఉండాలంతే, మీరు ఎంతైనా అక్రమం చేసుకోండి అని చెప్పి ఫుల్ హ్యాండ్ ఇచ్చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా కొంచెం అలా చేసుకుంటూ వస్తారనమాట. అదే వాళ్ళు అనేది లేరనుకోండి, వ్యవస్థలు మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో వీళ్ళు ఏమేమి అక్రమాలు చేశాయి అన్ని కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా సమర్థించుకొని వస్తా ఉంటాడు అనమాట. అంటే సమర్థించడం అనేది, అలాంటి వాళ్ళని సమర్థించడం, ఇప్పుడు జోగి రమేష్ కుటుంబాన్ని సమర్థించడం ఇవన్నీ కరెక్టే అంటారా? అసలు అది తప్పనే కదా. ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి, అతనికి కావలసిన వాళ్ళు కాబట్టి ఆయన సమర్థించుకొస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎవరైనా సరే, మన పార్టీ లేదు తన పార్టీ లేదు, ఎవరైనా సరే అక్రమంగా తప్పు పని చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పకూడదు. ఇప్పుడు మొన్న ఉంది కదా, వివస్త్రం చేశారు, వెంటనే అరెస్ట్ చేశారా లేదా, శిక్ష పడిందా లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ అయినా ఏదైనా కానీ శిక్ష